పేద మధ్యతరగతి కొంచెం ఆ పైన ఉన్న వాళ్ళందరూ కూడా సొంత ఇల్లు అనేది ఒక కళ. అలాంటిది చిన్న స్థలం ఉన్నా కూడా అక్కడ ఇల్లు కట్టుకునే ఒక ఆలోచన అయితే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. అయితే ఈ ఊరిలో అయితే ప్రతి ఇల్లు కూడా అగ్గిపెట్టి సైజులో ఉన్న ఇల్లులు ఉన్నాయి. ఈ ఊరిలో ఉన్న ఇల్లులన్నీ కూడా చిన్న చిన్నగా కడుతున్నారు. ఏంటో అసలు ఈ అగ్గిపెట్టి ఇల్లులు దీని వెనకతున్న కథ ఏంటి, ఎందుకు అలా కడుతున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. సింహాచలం నుంచి అడవివరం వెళ్లే మార్గం రోడ్డు చిన్నది కావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో రోడ్లను విస్తరించాలనే ప్రతిపాదన తీసుకొచ్చిన ప్రభుత్వం గ్రామస్తులను ఇళ్లు ఖాళీ చేయించింది. ఆ వెంటనే కార్పొరేషన్ వాళ్లొచ్చి ఇళ్లను సగానికి కూల్చేశారు. వీరిలో కొంతమందికి టీడీఆర్ బాండ్లు ఇవ్వగా మరికొందరికి ఇవ్వకుండానే ఇళ్లను తొలగించింది. అనుకోని సంఘటనతో షాక్ తిన్న ఇళ్ల యజమానులు పుట్టి పెరిగిన స్థలాన్ని వదిలి వెళ్లలేక, వేరే చోట స్థలాన్ని కొనుగోలు చేయలేక, ఉన్న కొద్దిపాటి స్థలంలోనే సొంతిల్లు ఉంటే చాలన్న ఆలోచనతో అదే ప్రాంతంలో ఇల్లు, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో బహుళ అంతస్తులతో కొద్దిపాటి స్థలాల్లోనే ఇల్లు నిర్మించుకోవాలన్న ఆలోచనతో ఈ అగ్గిపెట్టె ఇల్లులు పుట్టుకొచ్చాయి. అసలు ఈ చిన్న అగ్గిపెట్టి లాంటి ఇల్లులు కట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, సింహాచలం నుండి అడివరం వెళ్ళే మార్గంన బీఆర్టీఎస్ రోడ్డు శాంక్షన్ అవ్వడం, రోడ్ ఎక్స్టెన్షన్లో భాగంగా అక్కడ ఉన్న కొన్ని ఇల్లులు కొట్టివేయడం జరిగింది. కొట్టిన తరువాత ఎవరి వారికి చిన్న స్థలాలు మాత్రం మిగిలి ఉండడంతో రోడ్డు వైపున కాబట్టి ఆ ఉన్న చిన్న ఇల్లు స్థలాలనే చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లులో కిందన ఒక చిన్న షాపు, పైన ఒక చిన్న రూమ్ కూడా వేయడం జరిగింది. అలాగే ఆ పక్కన కూడా చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లులు కట్టుకుంటూ కూడా వారి యొక్క జీవనాన్ని సాగించడానికి, ఎందుకంటే పుట్టిన ఊరు, పుట్టిన వీధి, పుట్టిన ఇల్లు అక్కడి నుంచే మేము వచ్చాం కాబట్టి అక్కడి నుంచి మేము వెళ్ళే ప్రసక్తి లేకుండా ఉండేలాగా ఈ గ్రామంలోనే ఉండడానికి ఇష్టపడుతూ కూడా ఈ విధంగా ఇల్లు అనేది కట్టడం జరిగింది. 2024లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభం అవ్వగా వీరిలో కొంతమందికి టీడీఆర్ బాండ్లను అధికారులు అందజేశారు. ఈలోపు ఎన్నికలు సమీపించడంతో బాండ్ల పంపిణీ నిలిచిపోయింది. ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బాధితుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. దాదాపు ఏడాది కావస్తున్నా అధికారులు ఎవ్వరూ స్పందించలేదని, టీడీఆర్ బాండ్లు ఎవరందిస్తారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే టీడీఆర్ బాండ్లు పొందిన వారిలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులకి టీడీఆర్ బాండ్లకు సంబంధం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ జగన్ గారు ఉన్నారా, ఆయన హయాంలో జరిగింది రోడ్ ఎక్స్టెన్స్ జరిగింది. జగన్ గారు ఉంటప్పుడు టీడీఆర్లు ఇచ్చారు. టీడీఆర్లు కొన్ని ఇచ్చారు, కొన్ని ఆగిపోయింది. ఎలక్షన్ అయ్యేందుకు చంద్రబాబు నాయుడు గారిది, ఆ ఎలక్షన్ టైంలో ఆపేశారు. కొన్ని సగం ఇచ్చారు, సగం ఉండిపోయి. ఆ సగం ఇవ్వకే మాకు బిల్డింగ్లు కట్టుకోవడానికి అవ్వలేదు, రైట్స్ ఇవ్వలేదు, టీడీఆర్ రైట్స్ రాలేదండి. రైట్స్ ఇస్తే దేవస్థానం రైట్స్, టీడీఆర్ రైట్స్ రావాలి. దాని గురించి మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటికి వచ్చి సంవత్సరం 3 నెలలు అయిపోయింది. నవంబర్లో కటింగ్లు అయ్యాయండి ఇల్లులు. నవంబర్ 18నే 2024 18th కటింగ్ అయ్యి రోడ్ ఎక్స్టెన్స్ అయింది. మాకు ఎప్పుడు టీడీఆర్లు ఇస్తారో మరి చంద్రబాబు నాయుడు గారు చెప్తారా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారా? మేము ఎప్పుడు ఇల్లులు కట్టుకోవాలి, ఇల్లులు లేకుండా బయట రెంట్లకు ఉన్నాం. గోశాల దగ్గర రెంట్ తీసుకొని ఉన్నాం, రెంట్లు కట్టుకోలేకపోతున్నాం. అవంతశీని ఉండేటప్పుడు మీకు 1+4 ఇస్తామన్నారండి. ఒక గజం పోతే 4 గజాలు ఇవ్వడం ఇచ్చారు, కానీ అది ఆన్లైన్ చేయలేదు. అలాగే ఉంది. మేము ఇక్కడ ఈ రోడ్డు మీద ఇల్లు కొట్టేశారు, 3 రోజుల్లో కొట్టేశారు. పోలీసు బందోబస్తు పెట్టి కార్పొరేషన్ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు అందరూ వచ్చేసి కొట్టేశారు. మేము అప్పటికప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయాం జగనాంతకి. జనాలు మట్టుకి ఆందోళన చెందిపోయారు. ఈలోగా గవర్నమెంట్ మారిపోయింది. ఈ కొట్టేసిన తర్వాత వెళ్ళి మేము అడిగితే ఎటకారం ఆడుతున్నారు. అలా ఆ టేబుల్ మీద వెళ్ళి అడగండి, ఆయనే మాకు కాదన్నారు. అక్కడికి వెళ్ళి అయితే అక్కడికి వెళ్ళండి అంటారు. అలాగని ఇబ్బంది పెడుతున్నారు. ఏమైనా అంటే మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళిపోండి అంటారు. అన్నీ కాకుండా మేము డిప్యూటేషన్కి వచ్చాం. మాకేంటి తెలియదంటే ఆ డిప్యూటేషన్ వేశారు. ఆ టైంలోనే మేము కొట్టేసాము, మరి మాకేం తెలియదని ఒకళ్ళు అంటారు. ఇలాగా సంవత్సరంన్నర అవుతుంది తిరుగుతాను. అలాగా ఇప్పుడు ఏమీ లేదు. చిన్న ఇల్లు అంటే ఈ రోడ్లో పోయింది మొత్తం. 2 రూములు పోయి ఇంకా లాస్ట్ చివరి రూమ్ ఒకటే ఉంది. ఇవి ఉన్నదాన్ని ఏదో అలా చేసుకుంటున్నాం. ఆ కొట్టింది కూడా ఫస్ట్ కొట్టిన దాంట్లో మా తెగదని చెప్పారు ఇల్లు.
కానీ తీసి మళ్ళీ ఓ 10 గజాలు అని చెప్పేసి మళ్ళీ కాలం వేసారు. డ్రైనేజ్ పక్కన పెద్ద వాల్ కట్టాలని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా 10 గజాలు కొట్టేశారు. దానికి ఇప్పుడు వచ్చి ఒక 10 రూపాయలు కూడా ఇవ్వలేదు మాకు. టీడీఆర్ పేపర్ 3 గజాలకే ఇచ్చాడు. ఆ డబ్బులు ఇవ్వలేదు, ఏదీ లేదు. మా ఉండకాడికి ఏదో మరి ఉండాలి, అందరం పెద్ద ఫ్యామిలీ, చాలుతుందా చాలదని చెప్పేసి ఇలా కట్టుకున్నాం ప్రస్తుతానికి. మా అత్త సంపాదించింది, మా ఆయన ఉండోడు చనిపోతే ఇప్పుడు మా కొడుకు నా కూతుర్లు అందరూ ఉన్నాం ఇక్కడే. ఒక వాళ్ళ ఆయన చనిపోతే మాలోనే ఉంటుంది ఆ పిల్ల కూడా. మరి మా ఇల్లు ఇదే, మా అత్త మా సంపాదించింది ఇదే. ఇది ఒగ్గినాక అమ్మనాక అది చేసుకున్నాం. డీడీఆర్ తెగదమ్మా మీ ఇల్లు ఉంటుంది, బాగానే ఉంటుందని ఇవ్వేనేది మాకు ఏటీని. అయితే 3 అడుగులు తీస్తాం అన్నోళ్ళు 10 అడుగులు తీసుకెళ్ళిపోండ్రు. మాకు రూపాయి ఇవ్వనేది, అదే చిన్న మొక్క ఇచ్చినాడు. ఇప్పుడు ఇవ్వనేది ఆ ఇన్నుదే కట్టుకుందామని నా కొడుకు అన్నాడు. అమ్మేద్దాం బాబు, ఎక్కడో కట్టుకుందాం, ఎక్కడో కొనుక్కుందాం అంటే అద్దో నా పేరు పోతుంది, నా అన్న చనిపోండు అనేసి కట్టుకున్నాం. అప్పులు చేసినాం. ఇప్పుడు ఒక 23 నచ్చలు ఇది అంత నేపినాం, ఇంకా 3 నచ్చల పైన ఉన్నది. అది అలా చేసుకుంటాను బాబు. కుటుంబాలతో ఎక్కడికి వెళ్ళాక అద్దెకి వెళ్తే 3 సంవత్సరాలు రాస్తాను, వెళ్ళిపోమంటారు. మేము ఉండనాక చేయనాక ఇది కట్టుకున్నాం. ఇల్లు కొట్టి ఇప్పుడు సంవత్సరం అయిపోయిందండి. సంవత్సరం అయిపోయింది. మరి అప్పటికి ఇంకా రాకపోతే కాలువలు వేసాక మొదలెట్టామండి. 71 గజాల స్థలం పోయిందని ప్రభుత్వం నోటీసుల్లో పేర్కొంటే 48 గజాలకు మాత్రమే టీడీఆర్ ఇచ్చారని ఓ బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఉంటున్నామని, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉండాలని ప్రశ్నిస్తున్నారు. అయితే టీడీఆర్ బాండ్లు ఇచ్చిన వారిలో కొందరికి ఆన్లైన్ కాలేదని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.